ఆధ్యాత్మిక సొబగులు, మరోవైపు ప్రకృతి సోయగాలు గోదావరి జిల్లాల ప్రత్యేకం. ముఖ్యంగా పట్టిసీమ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైన సినీ ప్రముఖులు కొన్ని వందల సినిమాలను ఇక్కడ చిత్రీకరించారు. పట్టిసీమకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొవ్వూరు మండలం కుమారదేవం అనే ఊరు కూడా సినిమా షూటింగ్లకు ప్రసిద్ధి. ఆ గ్రామ సమీపంలోని గోదావరి ఒడ్డున ఉన్న నిద్ర గన్నేరు చెట్టు కింద వందలాది షూటింగ్లు జరిగాయి. అందుకే దీన్ని సినిమా చెట్టు అని స్థానికులు పిలుస్తుంటారు. ఇక్కడ షూటింగ్ చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్టేనని చెబుతుంటారు. అలా ఈ చెట్టు తెలుగు సినిమా పరిశ్రమకు సెంటిమెంట్గా మారింది. ఏకంగా 300కు పైగా సినిమాల షూటింగ్ జరుపుకున్న ఈ మహావృక్షం నేలకొరిగింది. ఆదివారం రాత్రి ఓ భాగం కూలిపోగా గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన భాగాన్నైనా నిలబెట్టుకుందామనుకొని సోమవారం ఉదయం వచ్చి చూడగా మిగిలిన భాగం కూడా కూలిపోయి కనిపించింది. దీంతో 150 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉన్న ఆ సినిమా చెట్టు కాలగర్భంలో కలిసిపోయి కుమారదేవం గ్రామస్తులకు తీరని ఆవేదనను మిగిల్చింది. ఆ చెట్టును తమ కుటుంబంలో ఒకరిగా చూసుకునేవారమని, ఇప్పుడు అది లేకపోవడం ఎంతగానో బాధిస్తోందని స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వయోభారానికి తోడు చెట్టు కాండంలో చెదలు పుట్టడంతోనే కూలిపోయి ఉండొచ్చని చెప్తున్నారు. 1976లో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమా నుంచి రామ్ చరణ్ రంగస్థలం వరకు ఈ సినిమా చెట్టు టాలీవుడ్ కి ఐకాన్ సింబల్ గా మారిపోయింది. మూగ మనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు, బొబ్బిలి బ్రహ్మన్న, దేవుడు, రక్త సింధూరం ఇలా అనేక సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది. చివరగా రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఇక్కడ జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకులుగా ప్రసిద్ధి చెందిన వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల, దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావులకు ఈ చెట్టు బాగా సెంటిమెంట్. గోదావరి జిల్లాకే చెందిన దర్శకుడు వంశీ అయితే తరచూ స్నేహితులతో కలిసి ఈ చెట్టు వద్దకు వచ్చి భోజనం చేసేవారట. అలా ఎన్నో సినీ జ్ఞాపకాలను తనను దాచుకున్న సినిమా చెట్టు కాలగర్భంలో కలిసిపోయి ఓ చరిత్రగా మిగిలిపోయింది. మా గ్రామానికి పేరు అంటూ ఉందంటే ఇక్కడ మీ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ మహావృక్షం కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా ఒక 140 నుంచి 150 సంవత్సరాల వయసులో ఈ మహావృక్షం వల్ల కుమారదేవం అంటూ ఎక్కడ ఏ రకంగా ఉండేది అన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది. ఎంచేతంటే ఇక్కడ తీయని సినిమా అంటూ లేదు. చాలా సినిమాలు తీశారు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్, ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అలా తీసుకోండి ఆ సినిమాలో పెడితే వాళ్ళకి సినిమా 100 days ఆడుతుందన్న అంత గ్యారెంటీ ఉండేది. ఇంచుమించుగా ఇది ఎవరంటే అండి, ఇది నాటిన ఆయన సింగులూరి తాతబ్బాయి గారు, సింగులూరి గంగరామ గారి తండ్రి గారు నాటారటండి పూర్వం. ఆయన ఆ రోజు నాటిన మొక్క ఈ రోజు ఈ చెట్టు ఇంత మహావృక్షంగా అయ్యి మా ఊరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. కానీ రాత్రి 9:30 సమయంలో సగం చెట్టు కొంచెం దాని వయసు అయిపోయో లేకపోతే ఏం చేతనే తెలియదు, సగం చెట్టు రాత్రి ఇరిగిపోయింది. 9:30 టైంలో మేము అందరం వచ్చి ఇక్కడ చూసి చాలా దిగ్భ్రాంతికి లోనే ఏం చేతంటే మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందైతే చేద్దాం, ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం. తెల్లారి చూసేటప్పుడు దీన్నన్నా ఉన్న సకాన్ని ఏదో రంగా మనం కొంచెం ఇచ్చేద్దారని అనుకున్నాం. అయితే అది ఏమైందంటే అది కూడా తెల్లారేటప్పటికి అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది. దీనివల్ల మా ఊరుకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ మహావృక్షం పోవడంలో మా ఊరు ప్రజానికి మొత్తం అంతా, మా ఊరే కాదండి, ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు వాట్సాప్లో నుండి సోషల్ మీడియా నుండి ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు చాలా బాధతో చేస్తున్నారు. సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి చెట్టు? ఇంచుమించుకి ఈ చెట్టుకి వచ్చి ఒక 140 నుంచి 150 సంవత్సరాలు. ఎందుకు ఇలా అయిందంటారు? ఇది ఇంకా వయసు అయిపోయింది అనుకుంటున్నామండి. చెట్టుకి పాపం ఎన్నాళ్ళు కూడా చాలా వరదలు తట్టుకుంది, గాలి దుమ్ములు తట్టుకుంది, పిడిగి దెబ్బలు తట్టుకుంది, చాలా గట్టిగా తట్టుకుందండి చెట్టు. ఇదిగోండి మామూలుగా అది లోపల కొంచెం అది పోయింది, పోవడంలో అది ఇదయ్యి చెట్టు. ఇక్కడ ఏ సినిమా షూటింగ్ చేశారండి? ఇక్కడ ఇంచుమించు లాస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి గేమ్ చేంజర్
సినిమా కూడా లాస్ట్ సీన్ ఇక్కడే ఈ చెట్టు కాడ లాస్ట్ ఆ సినిమా గేమ్ చేంజర్ అండి రామ్ చరణ్ గారిది. ఇది చాలా సినిమాలు బొబ్బుల బ్రహ్మన్న, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు, మాధవి గారి మనవడు, బాలకృష్ణ గారి దేవుడు, చిరంజీవి గారి రక్త సింధూరం, సీతారామ కళ్యాణం రికార్డ్ అంతా కూడా ఇక్కడే తీశారండి. మన కళ్యాణ వైభవం రికార్డ్ అంతా నైట్ టైం లైటింగ్ పెట్టి ఇక్కడే తీశారు. చాలా మీకు ఈ సినిమాలో ఈ చెట్టు ఉందంటే సినిమా 100 డేస్ కంపల్సరీ. మా ఊరికి ఎనలేని క్రీతు ఫెసిలిటీ ఈ చెట్టు పోవడం మా ఊరు చేసుకున్న ఇదిగా భావిస్తున్నాం. మొత్తం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారండి, మా ఊర్లో ఉన్న అందరూ కూడా.